మే 13న జరగనున్నటువంటి ఎన్నికల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా, అదేవిధంగా విజయసాయిరెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవడానికి మనందరికీ తెలుసు, నెల్లూరు రూరల్ నియోజకవర్గం గతంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పుడు మనం తిరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు వేసినటువంటి రోడ్లే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు మెయిన్ రోడ్లు అయితేనేమి, ఇంకా కొన్ని సప్లైన్ రోడ్లు అయితేనేమి అన్నీ కూడా ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి నేను తెలియజేస్తూ, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి అనునిత్యం పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు. ఎలాంటి కక్షలకు కానీ, కార్పణ్యాలకు కానీ, తగాదాలకు కానీ తావు లేకుండా మనందరం చూసాం. ఈ 1 year కాలంలో ఈ భుజభుజి నెల్లూరులో ఎప్పుడు కూడా కక్షలు, కార్పణ్యాలు లేవు. గతంలో చూస్తే 15 రోజుల్లో ఒక మర్డర్ జరిగేది. ఈరోజు ఆ పరిస్థితులు లేవు, ప్రశాంతంగా ఉంది. మనందరం ప్రశాంతంగా ఉండాలి, మన ప్రాంతాలంటే అన్ని అభివృద్ధి చెందాలి అంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని శాసనసభ్యులుగా గెలిపించుకుంటే మన ప్రభుత్వం వస్తుంది. మన ప్రభుత్వంలో ప్రభాకర్ రెడ్డి గారు మంత్రి అవుతున్నారు. మంత్రి అయిన వెంటనే ఈ గ్రామంలో ఎక్కడైతే మిగిలి ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి చేసేందుకు మనందరం కూడా కృషి చేస్తారని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనందరి మధ్య ఉన్నటువంటి నా సోదరి హిమబిందమ్మ గారు వచ్చినప్పుడు ఎక్కడ చూసినా అఖండ స్వాగతం పలికినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు నా కృతజ్ఞతాబంధనాలు తెలియజేస్తూ ఉన్నా.